హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ రిలేషన్షిప్లో సైలెన్స్. మనకి ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కపుల్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇలా ఎవరైనా ఒక ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనకేదన్నా బాధ కలిగినా, మనకేదన్నా నచ్చకపోయినా మనం ఏం చేస్తామంటే కొంతమంది మాత్రం సైలెన్స్గా ఉండిపోతారు. అంటే వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేయడానికి తెలియక వాళ్ళు సైలెన్స్గా ఉండిపోతారన్నమాట. అసలు సైలెన్స్ అంటే ఏంటి? మాట్లాడకుండా, ఏం మాట్లాడుతున్నా, ఏం పలకరిస్తున్నా కానీ పలకకుండా అలా సైలెన్స్గా ఉండిపోతారన్నమాట. దాన్ని నిశ్శబ్ద విప్లవం అంటారు. అంటే సైలెన్స్గా ఉండిపోవటం అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేక ఆ బాధని సైలెన్స్గా ఉండిపోవటం వల్ల అవతల వాళ్ళకి వీళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏం తిట్టట్లేదు, అరవట్లేదు, సైలెన్స్గానే ఉంటున్నాం కదా అని అనుకుంటారు. కానీ సైలెన్స్ అనేది పెద్ద పనిష్మెంట్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంత సైలెంట్గా ఉండటం వలన అవతల వాళ్ళకి ఏమీ అర్థం కాక వాళ్ళంత పనిష్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ సైలెంట్ అనేది పనిష్మెంట్గా ఉంటుందే తప్ప అది పీస్ కాదనేది గుర్తుపెట్టుకోవాలి. రిలేషన్షిప్లో ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు సైలెన్స్గా ఉండటం అనేది పెద్ద పనిష్మెంట్గా భావిస్తూ ఉంటారు. కాబట్టి సైలెన్స్ కన్నా ఇద్దరు డిస్కస్ చేసుకుని, ఇద్దరు అండర్స్టాండింగ్తో అది తెలుసుకుని ఫోర్స్ఫుల్ కాన్వర్జేషన్ కాకుండా సేఫ్ అండ్ క్లియర్గా మాట్లాడుకోవటం, పీస్ఫుల్గా మాట్లాడుకోవటం, ఎక్స్ప్రెస్ చేసుకోవటం వలన వాళ్ళిద్దరి మధ్య, ఆ రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరి మధ్యన వచ్చిన ఆ భేదాభిప్రాయాలని, ఆ బాధల్ని తెలుసుకుని కంట్రోల్ చేసుకుని నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అలా కాకుండా అలాగే సైలెన్స్గా ఉండిపోవటం వల్ల, నిశ్శబ్దంగా ఉండిపోవటం వల్ల, ఏమీ మాట్లాడకుండా, వాళ్ళతో మాట్లాడకుండా ఉండిపోవటం వల్ల ఆ రిలేషన్షిప్లో అది పనిష్మెంట్కి దారితీసి ఆ తర్వాత ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైలెన్స్ అనేది ఒక పనిష్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సైలెన్స్ కన్నా ఇద్దరు ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుని చెప్పుకోవటం ద్వారా నాకు ఇది ప్రాబ్లం ఉంది, నాకు ఇది నచ్చలేదు, నాకు ఇట్లా ఉంటే బాగుండేది, సరే నేను ఇట్లా అని ఒకరికొకరు అండర్స్టాండింగ్తో మాట్లాడుకొని డిస్కస్ చేసుకోవటం, కాన్వర్జేషన్ చేసుకోవటం ద్వారా ఆ వచ్చిన అభిప్రాయాలని, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని షేర్ చేసుకుని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైలెన్స్గా ఉండి, సైలెన్స్ అనేది పీస్ అనుకుంటారు చాలామంది. నేనేమి మాట్లాడకుండా ఉంటే సరిపోతుందిలే అనుకుంటారు. కానీ బాధ వచ్చినప్పుడు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు సైలెన్స్గా ఉండటం అనేది పెద్ద పనిష్మెంట్గా పరిణామం చెందుతుంది అన్నమాట. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది ఇద్దరి మధ్యన ఏ డిఫరెన్స్లు వచ్చినా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి, అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎవరో ఒకళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి కంట్రోల్ చేసుకుంటే ఇద్దరిలో రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు అలాగే సైలెన్స్ని ఎక్కువ రోజులు అలాగే మెయింటైన్ చేస్తే రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి.